హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోస్టల్ జీడిఎస్కు సంబంధించిన థర్డ్ మెరిట్ లిస్ట్ గురించి అయితే ముఖ్యమైన అప్డేట్ డిస్కస్ చేసుకుందాము. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ విజిట్ చేస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా ద్వారా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీ ముందు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇదైతే మనం పోస్టల్ జీడిఎస్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంది కదా ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి. మనకైతే ఫ్రెండ్స్ పోస్టల్ జీడిఎస్కు సంబంధించిన థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు 18, 19, 20, 21 ఈ 3 డేస్లో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే చెప్పాను ఫ్రెండ్స్. మనకైతే థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను 21 లోపల వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. సో అలాగే మనకు ఈరోజు అయితే థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, నేనైతే మీకు లైవ్లో స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చెక్ చేయండి. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, సప్లిమెంటరీ లిస్ట్ 3 మనకైతే థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాము. సో ఫ్రెండ్, లిస్ట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. నేనైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకు థర్డ్ లిస్ట్ కూడా చూడండి, అమలాపురం డివిజన్, అనకాపల్లి డివిజన్. చూడండి ఇక్కడ మనకైతే చూడండి స్కోర్ చూడండి, ఒకసారి చెక్ చేయండి. 100, 93, 95, 94, 100 మ్యాక్సిమం అయితే 100 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను మీదకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అనంతపూర్ డివిజన్, భీమవరం డివిజన్, చిత్తూరు డివిజన్, చూడండి ఇల్లూరు డివిజన్, గుడివార డివిజన్. చూడండి ఎక్కడ చూసినా కానీ మీకు 100, 97, 95 అయితే తక్కువ లేదు ఫ్రెండ్స్. చాలా కఠినంగా అయితే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరిగింది. నేనైతే మీకైతే ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను ఫ్రెండ్స్, మనకైతే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది కఠినంగా తీయడం జరుగుతుంది. సో ఫస్ట్ మెరిట్ లిస్టు, సెకండ్ మెరిట్ లిస్ట్ లాగే మనకు థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా మన తెలుగు స్టేట్లో అప్లై చేసుకున్న వాళ్ళకైతే సేమ్ మనకైతే ఇక్కడ 100%, 95 నుంచి 100 ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మీ అలాగే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పైన చూడండి, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 3 ఇక్కడ మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మీరు ఒకసారి. మనకైతే టోటల్ 12 పేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 12 పేజెస్, 442 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు మీ ఫ్రెండ్స్. 442 మెంబర్స్ అయితే టోటల్గా క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. మీకు మ్యాక్సిమం ఎక్కడ చూసినా కానీ 100 ఫ్రెండ్స్, 95, 94, 100 తెలుగు స్టేట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా. సేమ్ ఫ్రెండ్స్, మనకైతే ఇంకా 3 లిస్టులు అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే ఆ 3 లిస్టులు కూడా మనకైతే సేమ్ ఇలాగే రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క 2025కి సంబంధించిన నోటిఫికేషన్లో ఈ మనకు 6 లిస్టులు కూడా 95, 100 అంటే మనకి 4th, 5th, 6th లిస్టులు అయితే ఒక 90, 92, 95 లోపల ఫ్రెండ్స్. 80 నుంచి 95 లోపల మన తెలుగు స్టేట్లో ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. 4th లిస్ట్, 5th లిస్ట్, 6th లిస్ట్ 80 నుంచి 95 లోపల ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్, మేబీ. ఓకే ఫ్రెండ్స్, మనకు నార్త్ ఈస్ట్లో అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఈ వీడియోలో మీకు చూపిస్తారా చూడండి. నార్త్ ఈస్ట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ సప్లిమెంటరీ లిస్ట్ 3 క్లిక్ చేద్దాము. డౌన్లోడ్ అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అగర్తలా డివిజన్, అరుణాచల్ ప్రదేశ్ డివిజన్. చూడండి మీరు ఒకసారి, అరుణాచల్ ప్రదేశ్ డివిజన్ మీకైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీరు కూడా అఫీషియల్గా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, 96, 97, 91, 97 సేమ్ ఫ్రెండ్స్. మనకు నార్త్ ఈస్ట్లో కూడా సేమ్ మన తెలుగు స్టేట్లో ఎలా అయితే వచ్చిందో అలాగే అయితే రిలీజ్ కావడం జరిగింది, కొంచెం అటు ఇటుగానే. 90 అబవ్ ఉన్న వాళ్ళకైతే మనకు నార్త్ ఈస్ట్లో మెరిట్ లిస్ట్ అలా రిలీజ్ కావడం జరిగింది.
నేనైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. 91, 90, 93, 91, మేబీ 90 అబవ్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క నార్త్ ఈస్ట్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు నార్త్ ఈస్ట్లో కూడా ఇలాగే కొంచెం కఠినంగానే మెరిట్ లిస్ట్ అనేది తీశాడు. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ సర్కిల్ లిస్ట్ 3 టోటల్ మనకి చూద్దాము ఎన్ని పేజెస్. 15 పేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ 15 పేజెస్లో 568 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. 568 చూసారుగా ఫ్రెండ్స్. ఇలా అయితే మనకైతే సేమ్ 4-5 లిస్టులు కూడా మనకు తెలుగు స్టేట్ ప్లస్ నార్త్ ఈస్ట్ స్టేట్లో సేమ్ మనకు 4-5 లిస్టులు 3 లిస్టులు కూడా ఇలాగే వచ్చైతే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మేబీ ఈ యొక్క 2025కి సంబంధించిన నోటిఫికేషన్లో చూసారుగా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.